శాస్త్రవేత్త ఐన్స్టైన్కు తెలిసిన ఒక స్త్రీ లండను నగరంలో నివసించేది. ఆమె చాలా గర్విష్టి. తనకే అంతా తెలుసునని ఆమె తనను గూర్చి తాను అనుకొనేది. ఒకరోజు ఆమె ఆల్బర్ట్ ఐన్స్టైన్ కొరకు గొప్ప విందు ఏర్పాటు చేసి ఆయనతో పాటు అనేక మంది మేధావులను కూడా ఆహ్వానించింది. అందరూ చేరివచ్చి కూర్చున్నాక ఆమె మేధావులందరి మధ్యలో ఐన్స్టైన్ని ఈ విధంగా ప్రశ్నించింది. ఐన్స్టైన్ గారు, నాకు సైన్స్ అంతా క్షుణ్ణంగా తెలుసు, కాని సాపేక్ష సిద్ధాంతాన్ని గూర్చి నాకు వివరిస్తారా అని అడిగింది. ఆమె ప్రశ్నకు జవాబుగా ఐన్స్టైన్, మేడం గారు, ముందుగా మీకు నన్నొక కథ చెప్పనివ్వండి అని చెప్పడం ప్రారంభించాడు. నేనొకసారి ఒక గుడ్డి వ్యక్తితో నడుస్తూ ఉన్నాను. దారి మధ్యలో ఆ గుడ్డి అబ్బాయి, ఐన్స్టైన్ గారు, మీకు బాగా ఇష్టమైంది ఏంటి అని నన్ను అడిగాడు. నాకు పాలు అంటే బాగా ఇష్టమని చెప్పాను. గుడ్డితనం వల్ల ఎప్పుడూ చూడని కారణంగా పాలు అంటే ఎలా ఉంటాయి అని అడిగాడు. పాలు అంటే తెల్లని పదార్థం అని చెప్పాను. ద్రవ పదార్థమని తెలుసు కాని తెలుపు ఎలా ఉంటుందో తెలియదు అన్నాడు. వెంటనే నేను తెలుపు కొంగ రెక్కల్లా ఉంటుంది అన్నాను. ఈకెలు ఎలా ఉంటాయో తెలుసు కాని కొంగ ఎలా ఉంటుందో తెలియదు అన్నాడు. అతడికి అర్థం కావాలని కొంగకు మెడ వంపు తిరిగి ఉంటుంది అన్నాను. వంపు ఎలా ఉంటుందో తెలియదు అన్నాడు. నాకు విసుగొచ్చి అతని 2 చేతులు పట్టుకొని వంపుగా తిప్పి, వంపు అంటే ఇలా అన్నాను. ఆ గుడ్డి వ్యక్తి వెంటనే, ఓ, ఇప్పుడు నాకు అర్థమైంది, పాలు వంకరగా ఉంటాయి అన్నాడు. కనుక మేడంగారు, బహుశా నేను మీకు సాపేక్ష సిద్ధాంతాన్ని అంతగా వివరించలేనేమో అన్నాడు. ఆ గర్వపు స్త్రీ సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోయింది. ఇక్కడ మనకు అర్థమయ్యే నైతిక సూత్రం ఏంటంటే, నాకు అది తెలుసు, ఇది తెలుసు అనుకుంటూ ఉండొచ్చు, కాని తమకు తెలుసు అనుకున్న ప్రతిదానిలోనూ తప్పుడు అవగాహనతో కూడిన సమాచారం ఇస్తూ ఉన్నప్పుడు వారికెంత తెలుసో ఎదుటివారికి అర్థం కాగలదు. గర్వించిన మనస్తత్వం కలిగినవారు త్వరగా తమ వైఖరిని బయటపెడతారు. జ్ఞానానికి డంబం, అతిశయం మొదలైన వాటితో పొత్తులేదు. డంబానికి బదులు జ్ఞానులమై నడుచుకుందామా?